మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు వంకాయ క్యాప్సికంతో పచ్చడి. ఈ పచ్చడి రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనకు కావలసిన పదార్థాలు: వంకాయలు 2, వంకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిశనగపప్పు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర. పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఒకసారి కలిపి దీనిలోనే పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇలా పచ్చిమిర్చిలో వేయకుండా వీటిని మధ్యకి 2 ముక్కలుగా చేసి వేద్దాం. లేదంటే పచ్చిమిర్చి నూనెలో పేలుతాయి కాబట్టి ఇలా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేయించుకుందాం. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇదే నూనెలో కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేద్దాం. ఇప్పుడు ఇవి వేగుతుండగా క్యాప్సికమ్ కూడా 2 తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా ముక్కల్లా కట్ చేసి వేగుతున్న వంకాయలు వేసి వేయించుకుందాం. దీనిలో మనం కట్ చేసిన క్యాప్సికమ్ కూడా వేసి 1 నిమిషం మూత పెడితే వంకాయలతో పాటు క్యాప్సికమ్ కూడా మెత్తపడుతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఈలోపు మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, 5-6 వెల్లుల్లి రేకలు, కొద్దిగా చింతపండు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయవచ్చిన పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న వంకాయ, క్యాప్సికమ్ ముక్కలను కూడా వేద్దాం. వంకాయ, క్యాప్సికమ్ కూడా వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన వంకాయ పచ్చడి. దీన్ని పక్కన పెట్టి పోపు వేసుకుందాం. పాన్లోనే ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుదాం. దీనిలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని బాగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసిన వంకాయ పచ్చడిని వేసుకొని తాలింపులు బాగా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకుని ఈ వంకాయ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగానే ఎంతో సింపుల్గా చేసుకొని వంకాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చితో పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.